ఈ సృష్టి ఆరంభంలో దేవతలు రాక్షసులు పుట్టాక దేవతలలో సుప్రసిద్ధుడు మన సూర్యదేవుడే. ఆ సూర్యదేవుడి కొడుకు వైవసత్వ మనువు. ఈ వైవసత్వ మనువుకి ఇక్ష్వాకుడు పెద్ద కొడుకు. ఇక్ష్వాకుడి తరువాత ఈ వైవసత్వ మనువుకి 9 మంది పుత్రులు పుట్టారు. ఈ 9 మందిలో శర్యాతి అనే పుత్రుడు ఒకడు. ఈ శర్యతికి ఒక కొడుకు అలాగే సుకన్య అనే కూతురు కూడా జన్మించింది. ఈమె రూప లావణ్యవతి. కాని చెవ్వనుడు అనే ఒక అంధుడికి ఈ సుకన్యనిచ్చి వివాహం చేశాడు తన తండ్రి. ఇంత గొప్ప సూర్యవంశంలో పుట్టి తన ఒకే ఒక్క కూతురిని అంధుడికి ఎందుకు ఇచ్చి వివాహం చేశాడనేదే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ సుకన్య అమ్మవారి అనుగ్రహం ఎలా పొందిందో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే ఈ శర్యాతికి 400 మంది భార్యలున్నారు. అందరూ అందగత్తలే, అందరూ రాజపుత్రికలే. వారందరికీ ఒకే ఒక్క గారాల కూతురు ఈ సుకన్య. ఒక రోజున ఈ అమ్మాయి రాజధానికి చేరువలోనే ఉన్న ఒక సరోవరానికి వెళ్ళింది. అది మానస సరోవరానికి అన్నింటా సాటి వచ్చే సరోవరం. రేవుల్లోకి దిగేందుకు వీలుగా మెట్లున్నాయి. స్వచ్ఛమైన నీళ్లు, నీటి పక్షుల ఆటలు, రకరకాల కమలాలు, తుమ్మెదలు, 4 వైపులా గట్ల మీద ఎత్తుగా ఒత్తుగా పెరిగిన చెట్లు, వాటికి అల్లుకొని పుష్పించిన లతలు, 8 చెట్ల మధ్యన ఒక శుభ ప్రదేశంలో భార్గవుడైన చావనుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఇతను పరమ శాంతుడు. పవిత్ర ప్రదేశం కదా అని అక్కడికి చేరి తపోదీక్ష స్వీకరించాడు. ఇంద్రియాలను నిగ్రహించుకొని నిరాహారుడై మంచినీళ్ళైనా ముట్టకుండా కూచున్న చోట నుంచి కదలకుండా మహాదేవిని ఉపాసిస్తున్నాడు. అతని చుట్టూ తీగలు లతలు పెరిగి పుట్ట ఏర్పడింది. అందులో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడని ఎవ్వరూ అనుకోరు. ఈ చావనుడు పైకి కనిపించడం లేదు. అంతా ఒక మట్టి పుట్ట. అదే ప్రాంతానికి వెళ్ళింది ఈ సుకన్య. శర్యతి తన భార్యలతో కలిసి సరోవరంలో జలకాలు ఆడుతున్నాడు. సుకన్య ఏమో తన చెలికత్తలతో వనవిహారం చేస్తుంది. ఆ పువ్వులు ఆ కాయలు తుంపుతూ అంతా కోలాహలంగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. ఇక సుకన్య రవ్వంతా అలసిపోయి ఆ పుట్ట దగ్గర కూర్చుంది. ఆమె పక్కనే ఉన్న పుట్ట రంధ్రంలోకి చూసింది. లోపల ఏవో 2 మిడుగురులు మెరుస్తున్నట్టు కనిపించింది. ఈ సుకన్యకు అవి ఏమిటో తెలుసుకోవాలనిపించింది. దానితో ఒక పొడవాటి సన్నని పుల్లను తీసుకొని పుట్ట రంధ్రంలోకి పొడవబోతుంది. వెంటనే అందులో ఉన్న చావనుడు సుకన్యను చూశాడు. ఆమె అతనికి రతీదేవిలా కనిపించింది. ఎండిపోయిన గొంతును తడుపుకుంటూ, కళ్యాణి, ఏమిటది? దూరం జరుగు. చంద్రవదన, నేను తపస్విని. ఈ పుట్టను నాశనం చెయ్యకు అని చిన్నగా హెచ్చరించాడు. అయినా కూడా ఈ సుకన్య ఆగలేదు. ఇదేదో వింత తెలుసుకుందామని కుతూహలం కొద్దీ ఆ రంధ్రంలో పొడిచింది. ఈ చావనుడికి తన కళ్ళు పోయాయి. ఏం జరిగిందో తెలుసుకోలేని సుకన్య తన చెలికత్తలతో మళ్లీ ఆటలో పడింది. లోపల ఏదో శంకగానే ఉన్న ఆటలలో మునిగిపోయింది. ఇక ఈ చావనుడు కళ్ళు పోయిన బాధను తట్టుకోలేక కోపంలో నిండిపోయాడు. తపస్వి కోపం వల్ల ఆ క్షణంలోనే రాజుకు, సైనికులకు, పరివారానికి, గజాశ్వాలకు మలమూత్ర బంధనం అయిపోయింది. తన రాజ్యం గురించి, తన గురించి విషయం తెలిసి బాధపడ్డాడు. అలాగే భరించలేని ఇబ్బంది. ఇక రాజధానికి చేరుకున్నాడు. ఏం జరిగింది? ఎవరు ఎవరికి ఏమి అపకారం చేశారు? సైనికులను పిలిచి ఆరా తీశాడు. వాళ్ళు చెప్పారు, సరోవరానికి దగ్గరలోనే చావనుడు తపస్సు చేసుకుంటున్నాడు. బహుశా మన వాళ్లలో ఎవరో అతడికి ఏదో అపకారం చేయడమో అవహేళన చేయడమో జరిగి ఉంటుంది. ఆ తపస్వికి కోపం వచ్చి మన అందరికీ మలమూత్ర బంధనం చేసి ఉంటాడు అని అంటారు. దానితో శర్యతి ఇంకా విచారణ కొనసాగిస్తున్నాడు. అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటున్నారు. సైనికులకు, రాజుగారికి, గజాశ్వాలకి మలమూత్ర విసర్జన అవ్వడం లేదు. ఇదంతా గమనించిన సుకన్య తండ్రి దగ్గరికి వెళ్లి పుట్ట రంధ్రాలలో తాను పొడిచిన సంగతి, పొడిచిన పుల్ల కొనకు తేమ అంటిన సంగతి, నీరసంగా సంగతి చెప్పి ఆ పుట్టలో ఎవరున్నారో ఏం జరిగిందో మాత్రం నాకు తెలియదని అమాయకంగా విన్నవించింది. రాజుకు విషయం అర్థమైంది. వెంటనే పుట్టను చేరుకున్నాడు. ఏడుస్తున్న చావనుడు పుట్ట రంధ్రాల నుంచి కనిపించాడు. మెల్లగా పుట్టను పగలగొట్టించాడు శర్యాతి. వెంటనే కాళ్ల మీద పడి వినయంగా నమస్కరించి నిలిచి స్తుతించాడు. అజ్ఞానం వల్ల మా అమ్మాయి నీకు తీరని అపకారం చేసింది. క్షమించు. మహామునీశ్వరులకు క్రోధం ఉండదని విన్నాను. అమాయకురాలు, చిన్నపిల్ల, మా సుకన్యను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. దానికి శవ్వనుడు, రాజా, నేనెంతవరకు ఎప్పుడు ఎవరి మీద
దేనికి కోపడలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేనేమీ శపించలేదు. ఏ పాపము ఎరగని నా కళ్ళు పొడిచిన పాపం బహుశా నిన్ను నీ వాళ్ళను పట్టి పీడిస్తున్నట్టుంది. దేవి భక్తులకు అపరాధం చేస్తే ఇంతే. హరిహరులకైనా సరే దుఃఖాలు తప్పవు. ఇప్పుడు నేనేం చేయను? ఎలా జీవించాలి? అసలే వృద్ధుణ్ణి, ఇప్పుడు అంధుణ్ణి. నాకు సేవలెవరు చేస్తారు? నేనెలా బతకాలని చావన మహర్షి శర్యాతితో అంటాడు. అప్పుడు మహర్షి సేవకులను నేను కావాల్సినంత మందిని నీకు నియమిస్తాను, నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను అంటూ ఇప్పుడైనా మమ్మల్ని క్షమించమని మళ్ళీ శర్యాతి చావన మహర్షిని అడుగుతాడు. దానికి చావన మహర్షి, మహారాజా, నీవు సేవకుల్ని నియమిస్తావు సరే, వాళ్ళు శ్రద్ధగా సేవించొద్దా? వాళ్ళు నీ వాళ్ళు. నన్ను అంత ప్రేమగా ఎలా చూసుకుంటారు? క్షమించమని నిజంగా నువ్వు అడుగుతున్నట్లయితే ఒక పని చెయ్యి. నీ కుమార్తెను నా సేవకు నియమించు. అది నాకు హాయిగా ఉంటుంది. నేను సంతృప్తి చెందితే నీకు, నీ సేవకులకు ఈ మూత్రబంధనం తొలగిపోతుంది. ఆలోచించుకొని కన్యాదానం చెయ్యి. ఇందులో తప్పేమీ లేదు. నేను తపస్విని అంటూ రాజుతో మాట్లాడాడు. ఈ మాటలకి శర్యతి గుండెల్లో ప్రకంపనలు పుట్టాయి. ఇస్తానని కాని ఇవ్వనని కాని ఏమీ చెప్పలేకపోయాడు. అంధుడు, వృద్ధుడు, కురూపి, పైగా తపస్వి కూడా. ఇతడికి దేవకన్య లాంటి మా అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందా? అమ్మాయి సుఖం మాట అలా ఉంచు, నేను సుఖంగా జీవించగలనా అని నానా రకాల ఆలోచనలతో నిండిపోయాడు. ఎన్నో రకాల ఆలోచనలతో, తన మంత్రుల సలహాలతో ఎంతో బాధపడుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న సుకన్య తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్నగారు, ఇందులో మీరు ఇంతగా మదన పడవలసింది, దిగులు పడవలసింది ఏమీ లేదు. నేనిప్పుడే వెళ్ళి ఆ మహర్షిని ఓదారుస్తాను, నన్ను నేను సమర్పించుకుంటాను అంటుంది. దానికి రాజు, అమ్మ, ఏమిటి ఈ సాహసం? నువ్వు ఆ వృద్ధుడికి సేవలు చేస్తావా? ఈ ఘోర అరణ్యంలో ఉండిపోతావా? అసలే కోపుష్టి, అంధుడు. ఇవి ఆలోచించావా? ఏ తండ్రి అయినా కన్న కూతురిని అందగాడికి, యువకుడికి, ధనవంతుడికి, విద్యావంతుడికి, గుణవంతుడికి ఇవ్వాలనుకుంటాడే గాని ఇలాంటి కురూపికి, వృద్ధుడికి, తపస్వికి ఇవ్వాలనుకుంటాడా? కూతురు ఇష్టపడితే మాత్రం తాను ఒప్పుకుంటాడా? నువ్వెక్కడా, ఆ చావనుడెక్కడా? ఏ ఒక్క అంశంలోనూ పోలిక లేదు అని మరీ మరీ బాధపడుతున్నాడు. తండ్రి గారు, ఈ మహర్షిని చేసుకోవడానికి నేను ముమ్మాటికి ఇష్టపడుతున్నాను. నేనేమీ బాధపడడం లేదు. నన్ను అతడికి ఇచ్చి వివాహం జరిపించు. నా వల్ల నీకు, నీ సైన్యానికి ఏ కష్టమూ రాకూడదు. మీరంతా సుఖంగా జీవించాలి. అదొక్కటే నా ఆకాంక్ష. సంతోషంగా నా భర్తకు నేను సేవలు చేసుకుంటాను. నాకు భోగలపై కోరిక లేదు కాబట్టి అతనితో వివాహం జరిపించు అని సుకన్య తండ్రితో అంటుంది. సుకన్య మాటలకు శర్యతి కొద్దిసేపు బాధపడినా చివరికి సంతోషించాడు. పుత్రికతో వెంటనే బయలుదేరి చావనుడిని దర్శించాడు. సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఇదిగో మా అమ్మాయి సుకన్య నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని అప్పగించాడు. చావనుడు సంబరపడి సుకన్యను స్వీకరించాడు. ఆ తరువాత వారిద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిపిన తర్వాత ఇక శర్యతి మహారాజు ఇంటికి బయలుదేరుతుండగా సుకన్య, తండ్రి, నా ఆభరణాలు అన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపో. నాకు నారచీరలు కొన్నిటిని ఇప్పించు చాలు. ఈ క్షణం నుంచి ముని పత్నిగా అవే ధరిస్తాను. భర్తతో పాటు తపస్సు చేసుకుంటాను. నాన్నగారు, కురూపికి, వృద్ధుడికి, అంధుడికి కన్నబిడ్డను ఇచ్చానే అని నువ్వేమీ దిగులు పెట్టుకోకు, బెంగపడకు. వశిష్ఠుడికి అరుంధతి దేవిలాగా, అత్రి మహర్షికి అనసూయ దేవిలాగా నేను ఈ చావన మహర్షికి ధర్మపత్నినై కీర్తి ప్రతిష్టలు పొందుతాను. నీకు పేరు ప్రతిష్టలు తెస్తాను. నేను మరోలా ప్రవర్తించి అప్రతిష్ట తెస్తానేమోనని భయపడకు. పతివ్రత మార్గం కలలో కూడా విడవను. ఇది నా ప్రతిజ్ఞ అని సుకన్య అంటుంది. శర్యతి ఆ మాటలు విని కుమిలిపోయి కృంగిపోయాడు. తాను అడిగినట్టే నారచీరలు తెప్పించి సుకన్యకు అందజేశాడు. సుకన్య వాటిని సంతోషంగా స్వీకరించింది. ఇక శర్యతి విలపించి విలపించి అలసిపోయిన తరువాత ఈ రాజును రాజకాంతలు, మంత్రులు ఓదార్చారు. ఎట్టకేలకు తేరుకొని అందరూ రాజధానికి బయలుదేరారు. సుకన్యను అడవిలో ఉన్న మునికి సమర్పించి బరువెక్కిన గుండెలతో మెల్లగా రాజధానిని చేరుకున్నారు. ఆ తరువాత అందరికీ మూత్రబంధనం తొలగిపోయింది. సుకన్యాదేవి పూర్తిగా పతి సేవలో నిమగ్నురాలైంది. సుకన్యాదేవి చావన మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవిస్తుంది. భర్తనే ఆరాధిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్లే అతిథులు, మహర్షులకు గౌరవ మర్యాదలు అందిస్తూనే తాను ఆనందంగా కాలం గడిపేస్తుంది.
కొంతకాలానికి అశ్విని దేవతలు వినోదం కోసం ఈ ఆశ్రమ ప్రాంతానికే వచ్చారు. ఆశ్రమానికి చాలా దగ్గరగా ఉన్న నదిలో స్నానం చేసి ఈ సుకన్య తడి బట్టలతోనే నీళ్లను తీసుకొని పోతుంది. తడి బట్టలతో ఈ సుకన్యాదేవిని ఈ అశ్విని దేవతలు చూశారు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారు. దగ్గరగా వెళ్లి ఆమెను ఒక్క క్షణం నిలబడు, మేమిద్దరం దేవి పుత్రులం, నిజం చెప్పు, నువ్వెవరి అమ్మాయివి, నీ భర్త ఎవడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఒంటరిగా స్నానానికి వచ్చావంటే ఏమిటి కథ అని సుకన్యతో అశ్విని దేవతలు అంటున్నారు. నీవు మరొక లక్ష్మీదేవిలాగా ఉన్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? 100 మంది దాసులతో కదలవలసిన దానివి. రాకుమారివో అప్సరసవో ఏ తల్లిదండ్రులు కన్నారో వారు ధన్యులు. నీ పతిదేవుడు అదృష్టాన్ని వరించి చెప్పడం మా వల్ల కాదు. ఈ అడవిలో రోజూ నిన్ను తనివి తీరా చూడగలుగుతున్నాయి ఈ పక్షులు, మృగాలు. ఎంత అదృష్టం చేసుకున్నాయో. నిరంతరం నీ స్పర్శను అనుభవిస్తున్న ఈ నేల ఎంత పావనమైనదో. నీ తల్లిదండ్రులెవరో, నీ భర్త ఎవడు, ఎక్కడ ఉన్నాడు, అతడిని చూడాలని మేము అనుకుంటున్నామని అంటారు. వెంటనే హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితికి రవ్వంత నివ్వెరపోయింది ఈ సుకన్యాదేవి. తడి బట్టలతో పరపురుషుల కంట పడినందుకు సిగ్గుపడింది. అయినా తనకు తాను ధైర్యం తెచ్చుకొని, నేను శర్యాతి పుత్రికను, చావన మహర్షి భార్యను, మా తండ్రి గారు నన్ను మహర్షికిచ్చి వివాహం చేశాడు. నా భర్త అంధుడు, వృద్ధుడు, మహాతపస్వి, పతివ్రతనై చావన మహర్షికి అహోరాత్రులు సేవలు చేస్తూ నేను ఆనందిస్తున్నాను అని అంటుంది. ఇంతకీ మీరిద్దరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? దగ్గరలోనే మా ఆశ్రమం ఉంది. నా పతిదేవుణ్ణి దర్శించాలన్నారు కదా, రండి మా ఆశ్రమానికి వెళదాం, పావనం చేద్దురు గాని, మహర్షిని చూద్దురు గాని అని వారిద్దరినీ ఆహ్వానించింది సుకన్యాదేవి. ఆ తరువాత, అయ్యో మీ నాన్న నిన్ను తపస్వికి ఇచ్చి చేశాడా? ఎంత కఠినాత్ముడు! నువ్వు చూస్తే ఈ అడవిలో నేల మీద నడుస్తున్న మెరుపు తీగలా మెరిసిపోతున్నావు. దేవలోకంలో కూడా నీలాంటి సుందరాంగి లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు పట్టు చీరలు కట్టుకోవాలి. నువ్వు ఆ కన్ను లేని కబోదికి సేవలు చేయడమా? మరి మన్మధుడి బాణాలు ఎవరి మీద పడుతున్నట్టు, ఏమైతున్నట్టు? నువ్వు యవ్వనంలో ఉన్నావు. నీ జీవితాన్ని ఇక వృధా చేసుకోకు. నీకు తగిన మరొక అందగాడిని పతిగా వరించు. నీకు ఈ వనవాసము, నారచీరలు, తపోదీక్షలు ఎంత మాత్రము పనికిరావు. ఇది మా ఖచ్చితమైన అభిప్రాయం. ఇదిగో మేమిద్దరం ఉన్నాము. ఎవరినో ఒకరిని వరించు. ఆ ముసలివాడికి ఇంకా ఎంతకాలమని సేవలు చేస్తావు? చేసి ఏమి బాగుంటావు? యవ్వనం స్థిరంగా ఉంటుందనుకుంటున్నావేమో పిచ్చిదన. అదొక ప్రవాహం, తెలుసుకో. మా మాట విని చైత్ర రథంలోనో నందనవనంలోనో విహరించు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు రాజకుమారివని. రాజభోగాలు చవి చూసిన దానవు. ఈ అరణ్యంలో అసలు ఎలా కాలం గడుపుతున్నావో మాకు అర్థం కావడం లేదు. దేవలోక భోగ భాగ్యాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అందుకో అంటూ అశ్వినిలు అంటారు. వెంటనే అది విని సుకన్యకు భయం వేసింది, వణికిపోయింది. ఎలాగో ధైర్యం కూడబెట్టుకొని మితంగా జవాబు చెప్పింది. మహానుభావులారా, మీరు దేవతలు, సూర్య భగవానుడి పుత్రులు, సర్వజ్ఞులు. నా వంటి వారిని మీరిలా భావించడం తగదు. నేనే స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఈ వివాహం చేసుకున్నాను. నాకు ఏ భోగాల మీద ఆశ లేదు. మీరు దేవతలు, ఇలా మాట్లాడకూడదు అని సుకన్య అంటుంది. సుకన్య మాటలకు అశ్విని దేవతలు, సాధ్వీమణి, నీ మాటలు మమ్మల్ని సంతోషపెట్టాయి. నీ శ్రేయస్సు కోరిన వాళ్ళం. ఏదైనా వరం కోరుకో, ఇస్తాము. మేము అశ్వినులం, తెలుసు కదా. నీ భర్తను రూప యవ్వన సంపన్నుడైన యువకుడిగా మార్చేస్తాము. మాతో సమానుణ్ణి చేస్తాము. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు, సంతోషిస్తామని అంటాడు. దానికి సుకన్య త్వరగా వెళ్లి ఈ అద్భుతాన్ని తన భర్తకు విన్నవించింది. నాదా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇది దేవమాయనా లేక అశ్విని దేవతల కుట్రనా? నాకేమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడవు, ఆజ్ఞాపించు. నువ్వేం చేయమంటే అది చేస్తాను అని సుకన్య భర్తను అభ్యర్థించింది. దానికి చావనుడు, కాంత, వెంటనే వెళ్ళు. ఆ దేవతలను నా మాటగా ఆహ్వానించు. ఇక్కడికి తీసుకొని రా. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. వారు చెప్పినట్టు చెయ్యి అని అనుమతించాడు చావనుడు. ఇక సుకన్యాదేవి త్వరగా వెళ్లి అశ్విని దేవతలను ఆహ్వానించింది. ఆశ్రమానికి వెళ్ళాక ఇక అశ్విని దేవతలు, చావన మహర్షి ముగ్గురు కలిసి సరోవరంలో మునిగారు. ముగ్గురు ఒకేసారి నీటిలో నుంచి పైకి వచ్చారు.
అలా పైకి లేచేసరికి ముగ్గురు సమాన రూప యవ్వన సౌందర్యాలతో కనిపించారు సుకన్యాదేవికి. తన కన్నులు తానే నమ్మలేకపోయింది. ఆనంద బాష్పాలు కమ్ముకున్నాయి. బొమ్మల నిలబడి చూస్తుంది. అంతలో మా ముగ్గురిలో నీకు నచ్చిన భర్తను వరించు అని అన్నారు అశ్విని దేవతలు. ముగ్గురు ఒకేసారి అన్నారు. కంఠస్వరాలు కూడా ఒకేలాగా ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద పరీక్ష అయింది. సంశయంలో మునిగిపోయింది. భర్తను గుర్తుపట్టలేక మదన పడింది. ఏం చేయను? ఈ దేవతలు ఇంద్రజాలం కల్పించారు. పొరపాటున అశ్వినిలలో ఒకరిని వరించానంటే ఎంత ప్రమాదం, ఎలాగా అనుకుంటుంది. ఎంతకీ తెగడం లేదు. దారి దొరకడం లేదు. వెంటనే ఆ పరాశక్తిని, అమ్మా నువ్వే దిక్కు, నా పాతివ్రత్యాన్ని కాపాడు, నీ పాదాలకు శిరసు వంచి మొక్కుతున్నాను, నీవే దిక్కు అని వేడుకుంటుంది. అమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కన్న తల్లివి, ఈ జగత్తును సృష్టించి రక్షించే జగన్మాతవు, నా భర్తను నాకు చూపించు అని ప్రార్థించింది. దాని వెంటనే అమ్మవారు కరుణించింది. ఆ పరాశక్తి సుకన్యాదేవి హృదయంలో త్రిపుర సుందరిగా నిలిచింది. భర్తను గుర్తుపట్టే జ్ఞానాన్ని అనుగ్రహించింది. వెంటనే ఆ సాధ్వీమణి చావనుణ్ణి వరించింది. అశ్వినులు సంతోషించారు. పాతివ్రత్యాన్ని అభినందించారు. ఇక చావన మహర్షి అశ్విని దేవతలు ఇచ్చిన రూపాన్ని చూసుకొని అశ్విని దేవతలను ఏదైనా కోరిక కోరుకో అని అంటాడు. దానికి అశ్విని దేవతలు మాకు అన్నీ ఉన్నాయి, కానీ మాకు సోమపానం చేసే అదృష్టం లేదు. సోమపానం మాకు నిషేధమైంది. మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికి ఈ నిషేధం విధించాడు. అప్పటి నుంచి సోమపానం మాకు తీరని కోరికగా మిగిలిపోయింది అని అశ్విని దేవతలు అంటారు. అశ్విని దేవతలకు సోమపానం ఇప్పిస్తానని చావన మహర్షి మాట ఇస్తాడు. ఆ కథ కూడా మీకు తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేసి నాకు తెలియజేయండి. చావన మహర్షి సుకన్య సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలానికి శర్యాతి తన భార్యతో కలిసి ఆశ్రమానికి వస్తారు. ఎవరో యవ్వనంగా అందంగా రూపలావణ్యాలతో కనిపిస్తున్న మహర్షిని చూసి సుకన్యని అనుమానించి చావన మహర్షిని చంపేసి ఎవరితోటో కులుకుతున్నావని సుకన్యని తండ్రి చాలా మాటలు అంటాడు. సుకన్య తండ్రికి నచ్చచెప్పి ఇతడే చావన మహర్షి అని చెప్పి అశ్విని దేవతలు ఇచ్చిన వరం గురించి వివరిస్తారు. ఆ తరువాత అందరూ సంతోషించి సుకన్య, చావన మహర్షి, శర్యాతి, తన కుటుంబం, తన రాజ్యం మొత్తం సుఖంగా గడిచిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.